డ్రగ్స్ కు బానిసగా మారిన లేడీ డాక్టర్ చిగురుపాటి నమ్రత విషయంలో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్ లోని ఒమేగా కార్పొరేట్ ఆసుపత్రి సీఈఓగా ఉన్న డాక్టర్ నమ్రత డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తన వద్దకు వచ్చే రోగులకు డ్రగ్స్ హానికరమని చెప్పాల్సిన వైద్యురాలే వాటిని తీసుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఒక్క సంవత్సరంలోనే సుమారు 70 లక్షల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను సదరు వైద్యురాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. షేక్పేట్లోని ఏపీఏహెచ్సి కాలనీకి చెందిన మహిళా వైద్యురాలు సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నారు. షేక్పేట్లోని ఏపీఏహెచ్సి కాలనీకి చెందిన మహిళా వైద్యురాలు సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నారు. డ్రగ్స్ కు బానిసైన నమ్రత కొన్నేళ్లుగా వాటిని వినియోగిస్తున్నారు. ముంబైకి చెందిన డ్రగ్ డీలర్ వాన్స్ టక్కర్ ను వాట్సాప్ లో సంప్రదించి 5 లక్షల రూపాయల విలువైన కొకైన్ ను ఆర్డర్ చేశారు. ఆన్లైన్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంతో వాన్స్ తన సహాయకుడు బాలకృష్ణ ద్వారా కొకైన్ పంపించాడు. నగరానికి కొకైన్ తీసుకొచ్చిన బాలకృష్ణ ఆ ప్యాకెట్ ను డాక్టర్ కు అందిస్తుండగా పోలీసులు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. డాక్టర్ తో పాటు బాలకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ డ్రగ్స్ మూలాలని పోలీసులు పూర్తి స్థాయిలో అణిచివేసేటువంటి ప్రయత్నం జరుపుతూ ఉంటుంటే ఒక హాస్పిటల్ ని ఒమేగా హాస్పిటల్ ని అడ్డు పెట్టుకుని ఒమేగా హాస్పిటల్ సీఈఓగా అని చెప్పుకొని తను అనుభవం ఉన్నటువంటి వైద్యురాలు తనకు హైదరాబాద్ లో అన్ని ఆసుపత్రులతో లింకులు ఉన్నాయంటూ కూడా విచ్చలవిడిగా ఈ డ్రగ్స్ కి అలవాటు పడి కేవలం ఈ సంవత్సరంలోనే 70 లక్షలు విలువ చేసేటువంటి మాదక ద్రవ్యాలను ఈ వైద్యురాలు నేరుగా ఇంటికి తెప్పించుకొని అది తను తీసుకోవడమే కాకుండా ఇతరులకు సైతం డ్రగ్స్ అలవాటు చేసి ఈ కూపిలోకి లాగుతా ఉంది అన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించి రాయదుర్గం పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో వాళ్ళు సీన్ లోకి దిగి ఏదైతే ఈ నమ్రత తన నివాసం ఉంటున్నటువంటి షేక్పేటలోని ఏపీఏహెచ్సి కాలనీకి రెడ్ హ్యాండెడ్ గా వెళ్లి తను డ్రగ్స్ తో తీసుకుంటుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. మొత్తం 53 గ్రాములకు చెందినటువంటి కొకైన్ 5 లక్షల విలువ చేసేటువంటి డ్రగ్స్ ని బాలకృష్ణ అనే ఒక మధ్యవర్తి ద్వారా ఈ డ్రగ్ డీలర్ గా ఉన్నటువంటి వాన్స్ టక్కర్ నుంచి ఆన్లైన్ ద్వారా ఈ డ్రగ్స్ తెప్పించుకొని రెగ్యులర్ గా తను స్వీకరిస్తూ ఇతరులకు కూడా ఈ డ్రగ్స్ అలవాటు చేసింది అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తా ఉన్నారు. ఒమేగా ఆసుపత్రిలోనే ఒక సీఈఓగా ఉండి ఆసుపత్రి వర్గాలకు సైతం అదే హాస్పిటల్లో ఉన్నటువంటి మిగతా డాక్టర్స్ కి స్టాఫ్ నర్సులందరికీ కూడా ఈ డ్రగ్స్ అలవాటు చేసిందేమో అన్న కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. కొన్ని ఏళ్ల తరబడి డాక్టర్ నమ్రత డ్రగ్స్ కి బానిస ఉంది, డ్రగ్స్ కి అలవాటు పడి డ్రగ్స్ మత్తులోనే అనేక సర్జరీలు చేసింది, ఆపరేషన్ చేసింది. ఒమేగా ఆసుపత్రిలో కొన్ని కేసులు సక్సెస్ అయ్యాయి. ఆమె చేసినటువంటి ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటకు తీస్తా ఉన్నారు. ఇన్ని రోజుల పాటు ఒమేగా వైద్యులు ఈ డాక్టర్ నమ్రతపై ఎందుకు అనుమానం రాలేదు, ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి విషయం వాళ్ళకు తెలిసినా ఇన్ని రోజులు కవర్ చేసి తమ హాస్పిటల్లో కీలకమైనటువంటి వైద్యురాలు కాబట్టి తనని ఒకవేళ రావద్దని చెప్పినా ఆసుపత్రి నుంచి తొలగించిన ఆసుపత్రికి చెడు పరిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ డ్రగ్స్ కేసులో ఒమేగా ఆసుపత్రి యాజమాన్యం ఎంకరేజ్మెంట్ ఏదైనా ఉందా, డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసి కూడా ఒమేగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకాస్త రెచ్చిపోయి డాక్టర్ నమ్రత నేరుగా ఆసుపత్రిలోకి డ్రగ్స్ తీసుకుంటుంది అనేది కూడా పోలీసులు దీనిపైన అన్ని కోణాల్లో వెరిఫై చేస్తా ఉన్నారు. మొత్తం ఈ సంవత్సరంలో 70 లక్షల విలువ చేసేటువంటి కొకైన్ ని మాదక ద్రవ్యాలను నమ్రత తన ఇంటికి తను ఉంటున్నటువంటి ఆసుపత్రికి మిగతా డాక్టర్లందరికీ కూడా ఈ డ్రగ్స్ సరఫరా చేసి ఉండొచ్చేమో, ఒమేగా ఆసుపత్రి కేంద్రంగానే ఈ డ్రగ్స్ దందా జరిగిందేమో అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. డాక్టర్ నమ్రతాని ఇప్పటికే అరెస్ట్ చేసి బాలకృష్ణ అనే మధ్యవర్తిని అరెస్ట్ చేసి ఎవరైతే కీలక డ్రగ్ డీలర్ గా ఉన్నటువంటి వాన్స్ టక్కర్ ని సైతం
పోలీసులు వెరిఫై చేసి ఏ ప్రాంతంలో ఉంటున్నాడు, ఇతని పైన ఎన్ని కేసులు నమోదైనాయి, ఏ రకంగా డాక్టర్ నమ్రతకు ఈ డ్రగ్స్ అన్ని కూడా పంపిస్తా ఉన్నాడు అనే దానిపై కూడా పోలీసులు వెరిఫై చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒమేగా కేంద్రంగా సాగుతున్నటువంటి ఈ డ్రగ్స్ దందా పైన పోలీసులు దృష్టి పెట్టి ఒమేగా ఆసుపత్రికే నేరుగా పేషెంట్స్ ఉంటున్నటువంటి ఈ ఆసుపత్రిలోనే నేరుగా తీసుకొచ్చి తను డ్రగ్స్ తీసుకుంటా ఉంటుందంటే ఒమేగా యాజమాన్యానికి తెలిసే ఈ విషయం అంతా కూడా జరుగుతూ ఉండొచ్చు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటే ఇంకాస్త రెచ్చిపోయి ఉండవచ్చు అనేది కూడా పోలీసులు ఒమేగా ఆసుపత్రికి వెళ్లి ఒమేగా యాజమాన్యానికి సైతం నోటీసులు అందజేసి డాక్టర్ నమ్రత మీ ఆసుపత్రిలో ఎన్నేళ్ల నుంచి పనిచేస్తా ఉంది, ఎన్ని సర్జరీలు ఆపరేషన్స్ నిర్వహించింది, తను డ్రగ్స్ తీసుకొని ఎప్పుడైనా సర్జరీ నిర్వహించినటువంటి రికార్డ్స్ ఉన్నాయా, తను చేసినటువంటి సర్జరీలు ఫెయిల్ అయ్యి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయా, అసలు డాక్టర్ నమ్రత డ్రగ్స్ మత్తులో ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలిసిన మీరు బాధ్యతగా పోలీసులకు ఈ విషయాన్ని ఎందుకు తెలియజేయలేదు అంటూ కూడా ఒమేగా ఆసుపత్రి వర్గానికి సైతం పోలీసులు నోటీసులు జారీ చేసి పిలిపించి ఈ డాక్టర్ నమ్రత డ్రగ్స్ కేసుకి సంబంధించి వారి వివరణ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.